హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టడము స్టార్ట్ చేస్తున్నా. ఇది నేను ఉన్న ఫ్రీ టైంలోనే ఇంట్లో అంతా పని చేసుకొని, ఇప్పుడు సంక్రాంతి కదా, అందుకోసమని ఈ బ్లౌజు నోములకి కట్టుకోవడం కోసం చీర ఈ బ్లౌజు ప్లాన్ చేస్తున్నా కుట్టడం. ఇప్పుడు మనము ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించాలి. ఎంత చదువుకున్నా కనీసం మన పని మనమైనా చేసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు మరి? సో దీనికోసం నేనైతే ఫస్ట్ ఒక స్కేల్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకొని, ఒక 1/2 ఇంచ్ ఇలా సరిపోతుంది. తర్వాత ఇలా మార్క్ చేసిన తర్వాత లెంత్ తీసుకోవాలి. లెంత్ను టేప్తోని తీసుకోవాలి. ఈ విధంగా ఇలా 13.5 నా ఉన్న లెంత్. దీనికి ఒక 1/2 ఇంచ్ కలపాలి. 14 సరిపోతుంది. ఎంత చదువుకున్నా ఏం చేసినా డబ్బులు కూడా సంపాదించాలండి. డబ్బు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఈ బ్లౌజ్ కనీసం బ్లౌజ్ కుట్టియాలంటే కూడా ఒక 300 రూపీస్ అడుగుతుండ్రు ఈరోజు. అదే పని మనంతటా మనం చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. ఏమంటారు మీరందరూ? అందుకనే నేను 10,000 పెట్టి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నా. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశా. ఎంఎస్సి కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అవ్వలేదు. ఇంకా డిస్కంటిన్యూ అయిపోయింది. మ్యారేజ్ అయింది, పాప పుట్టింది. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూనే ఉన్నాయి. అందుకని ఇంకా ఏది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాసినా ఎన్నోసార్లు, విఆర్ఓ రాసిన, గ్రూప్ 1 రాసిన రాలేదు. ఓసీ కదా, ఓసీ కాబట్టి రాదు. సో అలాంటప్పుడు ఇంకేం చేసేది ఉంది? ఇంక ఏదో ఒక పని ఇంట్లో ఉంటూ నేర్చుకోవాలి. అందుకని చెప్పి ఈ స్టిచ్చింగ్ నేర్చుకొని ఈ విధంగా ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ కాలం గడిపేస్తున్నా. అంతే. ఇది ఇంకా ఈ రాత్రి కుడదామని అనుకుంటున్నా. కుట్టడం అయితేనేమో కుట్టేస్తా, లేదా ఓన్లీ కటింగ్ అన్న చేసి పెడదామని అనుకుంటున్నా. మరి ఇదెందుకు వీడియో తీసి పెడుతున్నావు అని మీరు అనుకుంటుండొచ్చు. ఎందుకు పెడుతున్నా అంటే, చాలామంది వేలకు వేలు పెట్టి డబ్బులు పెట్టి వర్క్ రాని వాళ్ళు కుట్టిపించుకుంటారు. ఓకే,